ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీజేపీ అగ్రనేత అకాల మృతి, తీవ్ర టెన్షన్ లో హైకమాండ్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. యూపీలోని మోరాబాద్ లో బీజేపీ అభ్యర్థి కున్వర్ సర్వేష్ సింగ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు. శుక్రవారం ఏప్రిల్ 19 మోరాబాద్ లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగడం గమనార్హం. అనారోగ్యం కారణంగా ఎన్నికల సమయంలో కూడా ప్రచారానికి దూరంగా ఉన్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. తొలిసారిగా 1991లో ఠాకూర్ ద్వారా అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన విజయం సాధించారు. అప్పటి నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు. అప్పటి నుంచి జాతీయ రాజకీయాల్లో వచ్చారు. 2019 ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి ఎస్టీ హసన్ చేతిలో ఓడిపోయారు. ఠాకూర్ సామాజిక వర్గానికి చెందిన ఆయన యూపీ రాజకీయ నేతల్లో ఒకరు. ఆయన కుమారుడు కున్వర్ సుశాంత్ సింగ్ మోరాబాద్ లోక్సభ స్థానాన్ని పరిధిలో బాదాపూర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక మొత్తానికి అయితే యూపీలో మోరాబాద్ బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి కున్వర్ సింగ్ కన్నుమూశారు. పార్టీ సైనికులు ఇక అభిమానులు తీవ్ర దుఃఖ సందోలో మునిగిపోయారు.